అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేసుకుంటారో చూపిస్తాను. మనం బీరకాయ కూర వండుకున్నాక ఆ పొట్టుని పాడేయకుండా ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్బ్ ఉంటుంది. సో ఇప్పుడు పచ్చడిలోకి వెళ్ళిపోతే కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. కొంచెం వేడయ్యాక దాంట్లో పల్లీలు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి పక్కన తీసి పెట్టేసుకోండి. దాంట్లోని నూనె వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నాం కదండి పొట్టు, ఆ పొట్టును కూడా దాంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు ఈ పచ్చడికి. ఒక 15 మినిట్స్, హార్డ్లీ ఒక 20 మినిట్స్ అంతే. సో అలా ఫ్రై అయిపోయిన ఈ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో వెండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ మనం ముందే తీసి పెట్టుకొని పెట్టుకుంటే బెటర్ అండి. అంటే ఫస్ట్ అన్నీ పక్కన తీసి పెట్టుకొని పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తే బెటర్. చిటికెడు మెంతులు, పెద్ద మెంతం కొంచెం ఉంటుంది కదా, అది కూడా ఒక గుప్పెడు పెద్ద మెంతం ఆకులు తీసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత అవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా పెద్ద మెంతం రెండు కలిపి ఫ్రై చేసుకోండి. మెంతం కొంచెం చేదు ఉంటుంది కదండి, ఇది కొంచెం ఆయిల్లో బాగానే ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో చేసుకోండి పచ్చడి చేసుకునేటప్పుడు. హై ఫ్లేమ్లో చేసుకుంటే అన్నీ మాడిపోయి టేస్ట్ కొంచెం వేరుగా వచ్చేస్తుంది. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి తర్వాత వెల్లుల్లి, బీరకాయ పొట్టు, ఎండుమిర్చి అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని అది మిక్సీ పట్టే ముందు కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మిక్సీలో మీరు, అది తిరగకపోతే, అంటే ఎక్కువ ఉంటే ఫుల్ అయిపోతే తిరగదు కదా, కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మెంతము చింతపండు వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు పచ్చడి పోపు వేసుకోవాలండి. పచ్చడి పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఒక 2 ఎండుమిర్చి తీసుకొని పోపు వేసేసుకోండి. అది వేసుకున్న తర్వాత పేస్ట్ ఉంటుంది కదా పచ్చడి, దాన్ని ఒక గిన్నెలో తీసేసుకొని ఈ పోపు అందులో మిక్సీ చేసేసుకోవడమే అండి. ఈ పోపు అందులో వేసేసుకొని ఇంకా మీరు అన్నంతో అయినా, ఇడ్లీతో అయినా, దోశతో అయినా ఎలాగైనా తినొచ్చు. ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి. నేను ఏదన్నా ఎక్స్ప్లెయిన్ కొంచెం బాగా చేయకపోతే ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ.